జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమ సంస్థాపకాచార్యులు మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్య తలకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాషు గురు భ్రాతలందరికీ మాతృమండలికి అందరికీ నా యథాయాజ్ఞం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలక మహతి కృప ఈరోజు పుణ్యమైన నెల ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని కళ్యాణకారమైనది భగవంతుడి తాలూక ప్రసంగము సత్సంగం లభిస్తుంది. భగవంతుడి తాలూక ప్రసంగము సత్సంగము ఎంతో పుణ్యము, ఎంతో స్వీకృతి, ఎంతో భాగ్యం ఉంటే కానీ మనకి లభించదు. ఈ జగత్తులోని మనకి ఆస్తులు అంతస్తులు భార్య పిల్లలు ఇల్లు వాకులు అన్నీ లభిస్తుంది ప్రయత్నం చేయడం వల్ల. కానీ సత్సంగం మహత్పురుషుల తాలూకా సాంగత్వము హరికథ దుర్లభం. సో దుర్లభమైన వస్తువు మనందరికీ ఇంత సరళంగా లభిస్తుంది. ఇది కేవలం భగవంతుడి తాలూకా మనందరిపై అనుగ్రహం. స్వామి అనుగ్రహం ఏదో ఒక పవర్ లాగా వచ్చి, డబ్బులాగా వచ్చి, స్త్రీలాగా వచ్చి, ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా వచ్చేసి సౌండ్తోని ఇది కాదు. స్వామి అనుగ్రహం శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే భగవత్ ప్రసంగం మధ్యలోనే స్వామి తాలూకా అనుగ్రహం వస్తుంది. లేదంటే మీకు ఉద్యోగం వచ్చేసి మీకు రాత్రి లంకి బిద్దులు దొరికిపోవడం ఇది స్వామి తాలూకా అనుగ్రహం కాదు. శాస్త్రం రాస్తుంది ఏంటంటే స్వామి అనుగ్రహం ఒక వ్యక్తి పైన ఎప్పుడు లభిస్తుందంటే స్వామి తాలూకా కథ, స్వామి తాలూకా చరిత్ర, స్వామి తాలూకా విశేషత్వం అందరికంటే భగవంతుడు శ్రేష్టము ఈ జగత్తులోని అది తెలుసుకోవడమే పెద్ద అనుగ్రహం. ఈ జగత్తులోని సృష్టించిన వాడు ఎవరు, ఈ నడిపేవారు ఎవరు, భగవంతుడు అనేది మనం నమ్ముతున్నాం, విశ్వాసం చేస్తున్నాం. బాధ వస్తే కష్టం వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే స్వామి అనుగ్రహం చేస్తే ఖచ్చితంగా మనకు కష్టాల నుంచి దుఃఖం నుంచి బయటకు తీస్తారు. ఎందుకంటే అతను సమర్థుడు. అన్ని దుఃఖాలని కష్టాలని పాపాలని పటాపంచలు చేసే సమర్థ భగవంతుల్లో ఉన్నది. మనం హిందూ సనాతన ధర్మాన్ని మనం చిన్నప్పటి నుంచి భగవంతుడి గురించి విశ్వాసం చేస్తున్నాం. ఏదైనా దుఃఖం వస్తే కష్టం వస్తే స్వామికి చెప్పుకుందాం, స్వామి ఖచ్చితంగా తీర్చుతారు అని ఒక నమ్మకం మనకి ఉన్నది. అయితే స్వామి ఎటువంటి శక్తివంతుడు, ఆ శక్తి మనం ఎలా పొందుతాం? అది సరళ మార్గం. అదే ఇక్కడ చెప్తున్నారు. సో అందరూ ధ్యానపూర్వకంగా వినాలి. స్కంద పురాణంలోని ఏదో చాలామంది నేను అక్కడికి వెళ్ళానయ్యా నాకు ఇలా లభించింది పొందేను అని గాలి మాటలు కాదు. మనం ఖచ్చితంగా భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే శాస్త్ర ప్రమాణం ఉండాలి. ప్రూఫ్ లేకపోతే మనం ఏది విశ్వాసం చేయకూడదు. ఎవరో ఏది చెప్పారు అది వినేయాలి, మనం అక్కడికి వెళ్దాం అది అవుతుంది అని అది కాదు. సో అందరూ లిటరేట్, చదువుకున్న వాళ్ళు, మంచి బుద్ధి మనసు కలిగిన వాళ్ళు కాబట్టి అందరూ తెలుసుకోవాలి ఇది ఎక్కడ రాసి ఉన్నది. ఏదో ఒక చెట్టుకి ఒక పుట్టకి దీపం వెలిగించడం వల్ల లేదంటే ఇది చేయడం వల్ల అది చేయడం వల్ల నేను అనుకుంది సాధించాను అయిపోయింది అని కాదు. అసలు భగవంతుడు అంటే ఎవరు, ఎవరిని పూజించాలి, ఏ విధానంగా పూజించాలి, ఏ విధానంగా పూజిస్తే స్వామి తాలూకా అనుగ్రహం సరళంగా అతి త్వరగా మనం ఎలాగ పొందుతాం. అందరూ ఈజియెస్ట్ మెథడ్ మనం నిలుపుతున్నాం.
మనం ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఈజియెస్ట్ మెథడ్ ఏంటి? ఫ్లైట్, లేదంటే ట్రైన్, లేదంటే బస్, లేదంటే కార్. ఈ టైంలోని మనం ఇంటర్వ్యూ ఉన్నది రేపు సాయంత్రం. మనం ఎలాగ వెళ్ళాలంటే ఈజియెస్ట్ మెథడ్, సింపుల్ మెథడ్, మరి త్వరగా వెళ్ళడానికి మెథడ్స్ అన్ని నిలుపుతాం. కానీ భగవంతుడి తాలూకా అనుగ్రహం లభించడానికి ఎందుకు సింపుల్ మెథడ్స్ నిలుపం? ఈజియెస్ట్ మెథడ్, మరి వెరీ నియర్గా, దగ్గరగా, త్వరగా స్వామి తాలూకా అనుగ్రహం ఎలాగ లభిస్తామని ఎందుకు నిలకం మనం? ఎందుకంటే వాస్తవంగా స్వామి అనుగ్రహం మనం ఎప్పుడు కోరుకుంటున్నాం కాబట్టి. ఉద్యోగం కోరుకుంటున్నాం, డబ్బు కోరుకుంటున్నాం, శాలరీ కోరుకుంటున్నాం, అన్నీ కోరుకుంటున్నాం కాబట్టి దాని గురించి ప్రయత్నిస్తున్నాం. కానీ స్వామి అనుగ్రహం పొందడానికి ఎవరైతే అనుకుంటారో, ప్రయత్నిస్తారో, ఎందుకు అనుకోరు? నేను త్వరగా పొందాలి. ఏంటి ఈజియెస్ట్ మెథడ్? ఏంటి మెథడ్? సో ఆ మెథడ్ని స్కంద పురాణాలని ఏ విధంగా రాసి ఉన్నదని మనం ఈరోజు ఆలోచిద్దాం. యత్నామ కీర్తనం భక్త్యా విలాపనం ఉత్తమం మైత్రియా శేష పాపానం ధాతుమేవ పావకః. స్కంద పురాణంలోని 80,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 80,000 శ్లోకాలని ఇది అద్భుతమైన శ్లోకం. యత్నామ కీర్తనం భక్త్యా. మనం అందరు చేసేమో హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ అని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. యత్నామ కీర్తనం భక్త. భక్తితో ఎవరైతే నామం చేస్తారో ఏమవుతుంది చూడండి. మళ్ళీ అన్నారు విలోపనం ఉత్తమం. విలోపనం అంటే గట్టిగా, లౌడ్లీకి ఇంకేంటి సినోనిమ్ తెలుగులో? బిగ్గరగా. ఎవరైతే హరినామం హరి బోల్ ఎందుకు అరుస్తున్నారు? వీరు ఏంటి గొల్లు పెడుతున్నారు అంటే శ్లోకం శాస్త్ర ప్రకారంగా ఏంటి? విలాపం ఉత్తమం. అతి దగ్గరగా మనం ఎప్పుడైతే హరినామాన్ని స్మరిస్తామో, యత్ నామ కీర్తనం భక్తి శ్రద్ధాలతోని ఏమవుతుంది? మైత్రియా శేష పాపాన. మన శరీరంలో అన్ని పాపమట పోతుంది. చూడండి, గంగాకు స్నానం చేస్తే, లేదంటే పూజ పునస్కారాలు తపస్య చేస్తే, ఎన్ని దాన ధర్మం చేస్తే మన పాపం పోదు కూడా. పాపం పోవడానికి మార్గం ఏమీ లేదు. పాపం చేస్తే పాపం అకౌంట్ పాపమే, పుణ్యం చేస్తే పుణ్యం అకౌంట్ పుణ్యమే. పుణ్యం చేయడం వల్ల మీకు సుఖము, ఐశ్వర్యము, ధనము, మానము, సన్మానము, ప్రతిష్ట వస్తుంది. పాపం చేస్తే మీకు బాధ, దుఃఖము, కష్టము, రోగము ఇవన్నీ వస్తాయి. అయితే మీరు పుణ్యం చేయడం వల్ల పాపం నశించదు ఎప్పుడు. పుణ్యం తాలూకా అకౌంట్ వేరా, పాపం తాలూకా అకౌంట్ వేరా, రెండు సెపరేట్ అకౌంట్స్. అయితే చూడండి, అతి సులభంగా ఎవరైతే హరి కీర్తనం విలోపనం ఉత్తమం, ఎవరైతే బిగ్గరగా నృత్యం చేసి హరినామ స్మరణం చేస్తున్నారో వాళ్ళ తలొక శరీరంలోని పాపమంతా అంటే ఎగిరిపోతుంది. ఒక చెట్టు పైన కాకిలు ఒక రాయి కొడితే, తప్పట్లు కొడితే అన్నీ ఒకటేసారిలో ఎగిరిపోతాయి. తెలుసా? పక్షులన్నీ ఎగిరిపోతాయి ఒకటేసారి. పెద్ద సౌండ్ వస్తే, లౌడ్లీ సౌండ్ వస్తే పక్షులన్నీ ఎలా ఎగిరిపోతాయో, హరినామము లౌడ్లీ దగ్గరగా వింటే శరీరంలోని పాపము తలొక పక్షులన్నీ ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోతాయంట. అయితే స్వామి ఎగిరిపోతే మాకేంటి లాభం? ఎప్పుడైతే మన శరీరంలోని పాపమంతా నష్టమైపోతుందో అప్పుడే మనం అనుకుంది సాధించగలం. ఎప్పుడైతే మీ జీవితంలోని పాపం ఉంటుందో ఖచ్చితంగా మీకు దుఃఖం ఉంటుంది. అందరూ ప్రయత్నం దుఃఖం పోవాలని కదా. ఈ స్వామి నాకు ఎందుకు ఈ దుఃఖం ఇచ్చారు, ఈ కష్టం ఎందుకు ఇచ్చారు, ఈ బాధ ఎందుకు ఇచ్చారు? బాధ, కష్టము, దుఃఖం నుంచి పోవాలంటే ముందు మీరు పాపం నుంచి విముక్తి అవ్వాలి. పాపం నుంచి విముక్తి అవ్వకపోతే ఎప్పుడూ మీరు బాధ నుంచి విముక్తి అవ్వరు. బాధకి కారణం డబ్బు కాదు, బాధకి కారణం మీ శరీరం కాదు,
బాధకు కారణం స్త్రీ కాదు, బాధకు కారణం స్వామి కాదు, బాధకు కారణం పిల్లలు కాదు, మీ బాధకు కారణం మీరే. జగతంలోని ఎవరికి అంత బలం లేదు, సమర్థత లేదు మీకు ఎవరికి బాధ అవునని. మనం అనుకుంటాం పలానా వ్యక్తి వల్ల నాకు బాధ అనిపించిందయ్యా, పలానా వ్యక్తి నాకు దుఃఖం ఇచ్చాడు, నాకు కష్టం ఇచ్చాడు, లేదంటే పలానా వ్యక్తి వల్ల నేను సుఖం పొందాను. లేదు, ఎవరి వల్ల సుఖం పొందరు, ఎవరి వల్ల దుఃఖం పొందరు. వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకు? మీరు సుఖం పొందారంటే దానికి కారణం మీ కర్మమే. మీరు దుఃఖం పొందారంటే దానికి కారణం మీ కర్మమే. మీ కర్మమే మీకు సుఖం ఇస్తుంది, మీ కర్మమే మీకు దుఃఖం ఇస్తుంది. మీరు ఎవరు ఊరికినే నిందిస్తున్నా కానీ ఇతని వల్ల నాకు దుఃఖం వచ్చింది, ఇతని వల్ల సుఖం వచ్చిందని లేదు. ఎవరికి నిందించడం వల్ల ప్రయోజనం ఏం లేదు. మీ కష్టము మీ కర్మం వల్లే వచ్చింది. అయితే ఆ కర్మము ఏదైతే పాపకర్మము, ఈ ప్రకారంగా హరి కీర్తనం విలోపనం ఉత్తమం. ఎవరైతే బిగ్గరగా హరినామం చేస్తారో మీ శరీరంలో ఉంది, మీ జీవితంలోని పాపం అంతా కొలిగిపోతుంది. అందుకే శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం మీ అందరికీ నృత్యం చేయిస్తుంది. గట్టిగా హరినామం చేయమంటున్నారు. ఏ గుడిలోకి వెళ్తే మీకు పాపం పోదు, దర్శనం చేస్తే మీకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం దగ్గర సుఖం వస్తుంది. కానీ మీరు చేసిన కర్మము పాపము పోదు ఎప్పుడు. కానీ ఎవరైతే విలోపనం ఉత్తమ లౌడ్లీ బెగ్గరగా ఎవరైతే హరినామస్మరణం చేస్తారో వాళ్ళ జీవితంలో చేసిన పాపం అంతా నష్టమైపోతారు. ఒకరోజు విభీషణుడు, రామాయణంలో చరిత్ర చూడండి, విభీషణుడు మొత్తం అంతా విచరిస్తూ లంక సముద్రం తీరాన్ని చేరుకున్నారు. సముద్ర తీరం చేరుకుంటే ఒక వ్యక్తి చాలా దుఃఖంగా కూర్చున్నాడు అక్కడ. ఇతను ఎందుకు దుఃఖంలో ఉన్నారు? ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ హార్ట్. అందరూ ఎంత దుఃఖం ఉన్నారో ఎంత సుఖం ఉన్నారో మీ ఫేస్ బట్టి తెలిసిపోతుంది. ఒకరి ఫేస్ చూస్తే వాడి ఇన్నర్ ఫీలింగ్స్ మనకు తెలిసిపోతుంది. ఫేస్ ఇండెక్స్ అనేది మీ హార్ట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, మీ శరీరం ఎంత సుఖపడుతుంది, ఎంత దుఃఖం ఉన్నారు, ఎంత సుఖంగా ఉన్నారు తెలిసిపోతుంది. సో అతను అమ్మ ఎవరైతే వెళ్ళగలుస్తున్నారో చాలా వెళ్ళిపోవాలి, నిశ్శబ్దంగా కూర్చోవాలి. సో తను బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. అది గమనించారు విభీషణుడు. ఏంటయ్యా ఇలా కూర్చున్నా, ఏంటైంది నీకు దుఃఖం? లేదు, నేను లంకాలో కూర్చున్నాను, నేను భారతదేశానికి వెళ్ళాను. ఇక్కడ ఏ ప్రకారంగా పడవ లేదు. సప్త సముద్రానికి ఏం పడవ ఉంటుంది? సప్త సముద్రాలు దాటాలంటే ఏ పడవ ఉంటుంది? సో పడవ లేదు, ఏం లేదు, నేను ఎలాగా వెళ్ళాలి చెప్తే విభీషణుడట, అయితే పాప నువ్వు దుఃఖంలో ఉన్నావు కదా, నేను నీకు ఇస్తాను ఒక మార్గము, అయితే విను. ఏంటి? నేను ఒక మంత్రం ఇస్తాను, తారక మంత్రం. ఆ ఎందుకంటే విభీషణుడు అనుకున్నారు ఆంజనేయ స్వామి హనుమంతుడు రాయిల పైన రామ్ అనేది రాసేసి సముద్రం నుండి విసిరేసేవారు. ఆ రాయి ఎంత పెద్ద అయినా కూడా తేలేదు. అది ఆలోచించారు విభీషణుడు. రాముడు అంత పెద్ద రాయిల్ని భగవంతు తలొక నామము రాయేసి విసిరేస్తే తేలుతుండేరు, మనం కూడా అది చేద్దాం. ఇతనికి పడమే అవసరం, ఇతనే పడమైపోతాడు, ఇతని పైన మనం భగవంతుడి పేరు రాసేద్దాం అనుకుని విభీషణుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఒక పేపర్లో రాసి తనకి ఒక పాకెట్లో పెట్టేసి కట్టేసేది. ఇప్పుడు వెళ్ళిపో, నువ్వు ఖచ్చితంగా మొలుగు, ఎందుకంటే నేను ఒక తారక మంత్రం ఇచ్చాను, వెళ్ళిపో. వెళ్తూ 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 నిజంగానే తను నీటిలో మొలుగుకుంటున్నాను.
నడిచి వెళ్ళిపోతున్నారు. ఏం విధంగా రోడ్డు మీద నడిచి వెళ్ళినట్టుగా. అద్భుతమైన మంత్రం. నేనేదో ఊరికినే అనుకున్నాను, ఈ సముద్రంలో నడిచి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్తూ 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 మధ్య తోవలోని, అంటే మధ్య సముద్రం మధ్యన అతను ఆలోచించాడు, అరే భీభీషుడు ఎవరో వచ్చే కానీ మంచి తారక మంత్రం ఇచ్చాడు. అసలు ఈ మంత్రం ఏంటి, ఈ మంత్రం ఏం రాశారు అని చెప్పేసి పాకెట్ని ఓపెన్ చేసి సీల్ ఓపెన్ చేసేసి చూశారు. అసలు ఏ మంత్రం రాశారు, ఇటువంటి అద్భుతమైన మంత్రం. నీటిలో నడిచేస్తున్నాం, సముద్రం సగం దూరం వచ్చేసాను నేను, అద్భుతం అని తీసి మంత్రం చూసేప్పటికి అక్కడ ఏం రాస్తున్నది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. అది చూసి ఇదే నా తారక మంత్రం, కృష్ణ రామ హరే తప్ప ఏమీ లేదు ఇంట్లోని. హరే కృష్ణ మూడే వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ రామ మూడే కామన్ థింగ్. దీనికి పెద్దో బిల్డప్ ఇచ్చి తారక మంత్రం అన్నారు, ఇదన్నారు అదన్నారు అని చెప్పేసి చెప్పడంతో వెంటనే హరి బోల్ మునిగిపోయాడు. దేనికి, ఎందుకు మునిగిపోయారు? అప్పటి వరకు అది తారక మంత్రం అని అనుకునే వ్యక్తి ఆ నామం పైన శ్రద్ధ, ఆ మంత్రం పైన శ్రద్ధ విశ్వాసం ఉండి వెళ్తుండేరు. కానీ ఎప్పుడైతే నామము ఇదేనా అని తీసి పరేశారు మనసు నుంచి, అతను మునిగిపోయాడు. మనం ఇది ఎవరు చెప్పారండి, ఇలాగ నృత్యం చేసేసి బెగ్గరగా హరినామం చేస్తే మన శరీరంని జీవితంలోని పాపం పోతాదా? నమ్మకం లేని వ్యక్తికి ఎప్పుడు పోదు. ఖచ్చితంగా స్వామి ఈ తారక మంత్రంతో నన్ను తరిస్తారు, నా దుఃఖాల్ని, నా కష్టాల్ని, నా బాధల్ని. అప్పుడే ఖచ్చితంగా మనకి ఈ ప్రకారంగా మంత్రం ప్రభావం పడుతుంది. మరి అన్నిటికి మించింది భగవంతుడి తాలూకా జ్ఞానం. ఏంటి ఈ ప్రకారంగా నృత్యం చేస్తున్నారు, భగవంతుడి యొక్క భగవద్గీత భాగవతం చెప్తే మంచిది కానీ, జ్ఞానం ఉపదేశం ఇస్తే మంచిది కానీ, కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అనే జ్ఞానము, పరమ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్లీ మనందరం జ్ఞాని. భగవంతుడు సచ్చిత్ ఆనందమయమైన రూపము. మనందరూ మనుషులు ఎవరు? భగవంతుడికి అంశం. తెలుసా? ప్రతి జీవి, ప్రతి మనిషి భగవంతుడికి అంశమే. మనం భగవంతుడి నుంచి వేరా కాదు, ఇది తెలుసుకోండి. భగవంతుడి తాలూకు అంశం. స్వయంగా భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు, మమే వాంశ జీవలోకో జీవభూత సనాతనం. ఎంతమంది జీవులు ఉన్నారో మీ అందరూ నా తాలూకు అంశమే. సో భగవంతుడి తాలూకు స్వరూపం ఏంటి? సచ్చిత్ ఆనందమైన రూపం. మనం తన తాలూకా అంశం కాబట్టి మనం కూడా సచ్చిత్ ఆనందమే. ఆత్మానికి ఎప్పుడైనా శాశ్వతము, ఇది ఎప్పుడు చావదు అని ఉన్నది. చిత్ అంటే ఏంటి? సత్ అంటే తెలుసు, సత్య వస్తువు. ఆనందం అంటే తెలుసు, మనకి ఆనందంగా ఉంటుంది. చిత్ అంటే ఏంటి? జ్ఞానం. మనం కూడా జ్ఞాని. కానీ మన జ్ఞానము ఎలాగున్నది? ఎలాగా ఒక అద్దం పైన చాలా రోజుల నుంచి ధూళి పడి ఉన్నది, మట్టి పడి ఉన్నది, అప్పుడు మనకి కనబడదు. ఆ అద్దం తాలూకా స్వభావాన్ని, ప్రభావాన్ని మనకు తెలియదు, అది అద్దమా కాదా అని. ఎందుకంటే చాలా రోజుల నుంచి ధూళి పడి ఉన్నది, మట్టి పడి ఉన్నది. దానికి ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో ఆ అద్దానికి, అప్పుడు తన స్వభావం ఏంటి? అద్దం తన స్వభావం ఏంటి? ప్రతిబింబం. మనం ఎలాగన్నామో అలాగ అది చూపిస్తుంది. మన ముఖాన్ని మనకి చూపిస్తుంది అద్దం. మనం జ్ఞానియే, కానీ మనం అనేక జన్మల చాలా దుష్కర్మము, పాడు పనులు, అన్యాయము, అత్యాచారము, అధర్మము చేసాం కాబట్టి మనం జ్ఞానంని కప్పు పెట్టేసింది. అధర్మము, మన కర్మము, మన చెడు ఆలోచనలంతాను
మనమైన జ్ఞానం భగవంతుల యొక్క అంశంకి కప్పిపెట్టేసింది. అందువల్లే మనం జ్ఞాని లేదు. సైన్స్ చెప్తుంది మనకి ఇంత పెద్ద బ్రెయిన్ ఉన్నది మనిషికి. బ్రెయిన్లో ఒక నరాలు తీస్తే మొత్తం వరల్డ్కి ఒక రౌండ్ చేయొచ్చట. ఒక దారంగా తీస్తే బ్రెయిన్లో ఉన్న నరాలకి దారంగా చేస్తే మొత్తం వరల్డ్ అంతా రౌండ్ చేయొచ్చు. అంత నరాలు ఉన్నాయి. అంటే అంత తెలివి, అంత బుద్ధి మనిషి పైన ఉన్నది. కానీ మనం ఆ తెలివి, ఆ బుద్ధి ఎప్పుడైనా పని చేస్తుందా? లేదు. ఏం పని చేస్తుంది? నేను కేవలం సుఖం పొందుదాం, ఆనందం పొందుదాం అని చెప్పేసి ఒకటే ఒక ఆలోచన తప్ప మరి ఇంకేటి లేదు. జ్ఞాని అవ్వండి. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి జ్ఞాని అన్నారు. భగవంతుడి గురించి తెలుసుకుంటాక మనం సఫలీకృతం అవుతాం. మరి ఏం చెప్తున్నారు తెలుసా? కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో వెన్న దొంగలించేవాడు, వస్త్రం దొంగలించేవాడు. కృష్ణుడి కన్నా ఒక పెద్ద గజ దొంగ ఉన్నారు తెలుసా? కృష్ణుడే పెద్ద దొంగ. కృష్ణుడికైనా ఇంకా అద్భుతమైన ఒక మహా దొంగ ఉన్నారు. గరుడ పురాణం ఉన్నారు. ఎవరు ఆ దొంగ? 2 minutes తెలుసుకొని కథకి విరామిద్దాం. ఎవరు ఆ దొంగ? శాస్త్రం ఏం చెప్తుంది చూడండి. అయితే ఆ దొంగ ఏమి దొంగలు ఇస్తున్నాడో తెలుసుకోవాలి. అద్భుతమైన ఆ దొంగ గురించి మనం తెలుసుకుందాం. కృష్ణనామో నరో నారాయణం ప్రసిద్ధో చౌర కంచితో పృథివ్యాం అనేక జన్మార్చిత పాప సంచయం హరంత్యాశేషో శృతం మాత్ర ఏవ. చూడండి, ఇటువంటి జ్ఞానము, ఇటువంటి కథ ప్రసంగము, శాస్త్రం ఉన్నది. అద్భుతం. కృష్ణుడి కన్నా అంట కృష్ణుడి తాలూకా నామము అతి పెద్ద దొంగ. చెప్తున్నారేంటి? కృష్ణనామో నరో నారాయణం ప్రసిద్ధ చౌరో. ప్రసిద్ధ అంటే ఫేమస్. చౌరో అంటే గజ దొంగ. దొంగ కన్నా పెద్ద దొంగ. ప్రసిద్ధమైన ఒక గజ దొంగ ఉన్నారు. ఏం చేస్తారు? కథితో పృథివ్యాం. ఎక్కడున్నారు? కథితో కృష్ణుడు ఎక్కడుంటారు? వైకుంఠ లోకంలో ఉంటారు, గోలోకంలో ఉంటారు. కానీ ఈ దొంగ ఎక్కడుంటారు? కథితో పృథివ్యాం, ప్రపంచంలో ఉన్నారు, పృథివీలో ఉన్నారు, అంటే భూమండలంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు ఈ దొంగ? ఏం దొంగలాడిస్తున్నారు? అనేక జన్మార్చిత పాప సంచయం. మన పాపాలను దొంగలిస్తున్నారట. మనకు తెలియకుండా కృష్ణుడి తాలూకా నామము మన పాపాలని దొంగలించేస్తున్నారు. ఎప్పుడు దొంగతనం చేస్తారు చెప్తున్నారు. హరంత్యా శేషో, మీ జీవితంలోని పాపమంతాను హరంత్యా అంటే దొంగలిస్తున్నారు, హరిస్తున్నారు. ఎప్పుడు? శృతం మాత్ర ఏవ. శృతం, ఎవరైతే హరినామం వింటారో, హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరే కృష్ణ. శృతం అంటే వెండం. మీరు వెండు మాత్రమే భగవంతుడు మీ తాలూకా పాపాలన్నీ దొంగలించేస్తున్నారు. చూసారు ఇటువంటి దొంగను? చూసారు ఎప్పుడైనా? ఎంత మహా దొంగ! మనం ఎప్పుడైనా తెలుసుకున్నాం ఇటువంటి దొంగని? ఆస్తి, అంతస్తులు, ఉద్యోగం, సద్యోగం, భూమి, పొట్ర, బంగారం, వైడేరులు దొంగలించే దొంగలు చూసే మనం. కానీ మనం చేసిన అనేక జన్మం తాలూకా పాపము దొంగలించే దొంగని మనం చూసామా? అదే శ్రీకృష్ణనామం. అందుకే శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం నిరంతరంగా అందరికీ జపం చేయమని, కృష్ణనామం చేయమని, మరి దగ్గరగా హరినామం చేయమని చెప్తుంది. మనం ఎంతసేపు నృత్యం చేసాం, కీర్తనం చేసాం. దేనికి?
ఈరోజు మీరు ఈ గుడికి వచ్చి నృత్యం కీర్తనం చేసేసి మీ పాపాలని అంతాను పోగొట్టుకున్నారు. పాపమంతా నష్టమైంది. చూసారా ఎంత పవిత్రమైన పని మీరు చేశారు. కానీ మనం ఎందుకు చేసాం తెలియపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ నృత్యం చేశారు చాలామంది. ఒకళ్ళు చూసి ఒకరికి ఉత్సాహం చేసి జోస్తో నృత్యం చేశారు. కానీ దాంట్లో రహస్యం ఏంటి చూడండి, దాంట్లో మధురత చూడండి, దాంట్లో గుప్త రహస్యం ఏంటి చూడండి. సో అందుకే మనం అనేక జన్మల నుంచి అనేక పాపం చేశాం. భగవంతుడి యొక్క నామ స్మరణం చేయడం వల్ల, శ్రవణం చేయడం వల్ల, వినడం వల్ల మన జీవితంలో అనేక పాపం పోతుంది. పాపం పోయినప్పుడు మన జీవితంలోని పవిత్రత వస్తుంది. మన జీవితం తాలూకా పవిత్రతతోనే మన జీవితం పవిత్రం అవుతుంది. మనం సుఖం సంతోషం వైపు వెళ్ళగలం. సో సమయం అతివాహితం అవుతుంది కాబట్టి భగవంతుడికి స్వయంగా చెప్పున్నారు. ఎప్పుడైతే కథలోని వినండి, గట్టిగా శ్రద్ధగా వినండి. భగవంతుడు స్వయంగా వరం ఇచ్చేది తెలుసా? ప్రహ్లాదుడు, అర్జునుడు, ఇంద్రుడు వీళ్ళందరూ బాధ్యాలు కొట్టి నృత్యం చేస్తున్నారు భగవంతుడి యొక్క నామము. మరి ప్రవచన మధ్యన భగవంతుడు స్వయంగా హరి శ్రీమన్నారాయణ ప్రకటన అయిపోయింది. మీరు ఈ విధానంగా కథా ప్రవచనం అన్ని నృత్యం చేసి నేను ఎంతో ప్రసన్నం అయిపోయాను. వరం దేహి మీరు వరం అడగండి అని అందరికి అడిగారట. ప్రహ్లాదు ఉన్నారు, అర్జునుడు ఉన్నారు, ఇంద్రుడు ఉన్నారు, సనకాది ఋషులు ఉన్నారు. అనేక శ్లోకాలు ఉన్నాయి. సమయం నష్టం అవుతుంది ఇప్పుడు చెప్తే. సో అప్పుడు హరి ప్రసన్నమై వరం అడిగింది అన్నారట. అందరూ ఏమడిగారు తెలుసా? హరి బోల్, ఉండండి హరే కృష్ణ హరి బోల్, మాలా ఎవరికండి కీర్తన చేయండి 2 minutes. సో ఇప్పుడు ఎక్కడ కాన్సెప్ట్లో ఉన్నాం మనం? ఎవరికి ఇష్టం అన్నారు? కాన్సెప్ట్ లేరు ఎవరు? అందరు పడుకున్నారా? లేకండి. ఎప్పుడైతే కీర్తన చేశారో ప్రహ్లాద్, అర్జున్, ఇంద్రుడు, సనకాది ఋషులు, మునిలు అందరూ ఆ నృత్యము, కీర్తనము, ఆ శ్రద్ధ, ఆ బాధ్యాలు అన్నీ విని స్వయంగా హరి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ అక్కడ ప్రకటమయ్యారట. మీ నృత్యము కీర్తనం చూసి నేను ప్రసన్నమయ్యానయ్యా, మీరు వరం అడిగండి. ఏం అడిగారు తెలిసే వరం? ఎక్కడ ఈ ప్రపంచంలోని మీ తాలూక కథ కీర్తనము భక్తి శ్రద్ధలతో అవుతుంది, అక్కడ మీరు ఖచ్చితంగా ప్రకటన అవుతుండాలి ఈ విధానంగా అని అడిగారట. తథాస్తు, నేను ఖచ్చితంగాను శ్రద్ధ భక్తి శ్రద్ధలతో ఎవరైతే కీర్తన చేస్తారో, ప్రసంగం వింటారో వారు హృదయంలో నేను ఖచ్చితంగా ప్రకటన అవుతానని చెప్పేసి భగవంతుడు ఇచ్చారు మాట. సో అందుకే రండి అందరూ కీర్తనం చేద్దాం. ఒక 5 minutes ఈ హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేద్దాం భక్తి శ్రద్ధలతో. ఆ వల్ల మనకి హరి ఖచ్చితంగా మన హృదయంలో రావాలి. ఎప్పుడైతే హరి మన హృదయంలోని భగవంతుడు వచ్చారో మనకి దుఃఖం అనేది ఎప్పుడు ఉండదు, కష్టం అనేది ఎప్పుడు ఉండదు. అందుకే అందరూ భక్తి శ్రద్ధలతో ఒకే విధానంగాను క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ అంటే తెప్పట్లు కొట్టాలి. ఎలా కొట్టాలి? ఒకే విధానంగా వినసంపుగా ఉండాలి క్లాప్స్. ఏ విధానం కొట్టాలో చెప్తాను నేను, ఆ విధానంగా కొట్టండి. అందరూ 2 minutes హరినామం చేయాలి, మరి కీర్తన చేయాలి. ఎవరైతే క్లాప్స్ కొడతారో వాళ్ళ హస్తరేఖలు కూడా చేంజ్ అవుతాయి. ఊరికినే కాదు, భగవంతుడి నామం జపం చేసి ఎవరైతే క్లాప్స్ కొడతారో వాళ్ళ హస్తరేఖ కూడా చేంజ్ అవుతుంది. పిలు ఘోరంగా పిలు, ఎవరు వెళ్ళండి కొంచెం. సో మనం మన తలక జాతకాన్ని, మన తలక భాగ్యాన్ని, మన ప్రారంధ కర్మాన్ని, చేసిన పాపాలని మనం పటాపంచలు చేసుకోగలం, మనం చేంజ్ చేసుకోగలం కేవలం హరిభక్తి వల్ల, హరినామం వల్ల, హరి కీర్తన వల్ల. సో దీంట్లోని
ఏదో మాట వచ్చింది చెప్పేయడం కాదు, అన్నీ పురాణ శాస్త్రం రాసి ఉన్నది. మనం చెట్లకి పొట్లకి వీళ్ళకి ఆలికి పూజించడం కాదు, ఈ మాల ఆ మాల వేయడం కాదు. మనం ఏం చేస్తే అతి శీఘ్రంగా భగవత్ ప్రసన్నం అవుతారు, అనుగ్రహం లభిస్తుంది. కీర్తనం చేయడం వల్ల, హరి నామం చేయడం వల్ల మన పాపాలు అన్ని పోయి భగవంతుడు శ్రీహరి మన హృదయంలోని వస్తారట. సో అంతకంటే భాగ్యం ఇంకేంటి? మునిలు, యోగిలు, ధ్యానులు, కర్మలు ఎంత తపస్సు చేసి యోగం చేసేసి మరి యజ్ఞాది కర్మం చేసేసి భగవంతుడి ప్రాప్తి అవడానికి చాలా కష్టపడుతున్నారు. మనం యోగి కాదు, మనం తపస్సులు కాదు, మునిలు కాదు, ఋషులు కాదు, కేవలం సాధారణ మనుషులు. సో సాధారణ మనుషులు ఎలాగ భగవంతుడి అనుగ్రహం పొందుతారు? ఎవరైతే కృష్ణనామ స్మరణం చేస్తారో. ఏం చెప్తున్నారు? కృష్ణనామ నరో నారాయణం శృతం మాత్ర ఏబహి హరంత్యాశేష శృతం మాము ఏబహి. సో అందుకే భగవంతుడి తల ఒక నామస్మరణం చేద్దాం, అతి ఆనందంతో చేయాలి, మరి తప్పట్లు కొట్టి చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరి బోల్. మిస్ మ్యాచ్ అవుతుంది, క్లాప్స్ మిస్ మ్యాచ్ అవుతుంది, అంతా ఒకలాగా ఉండాలి. మరి అందరూ పాడుతూ కొట్టాలి. ఓకే, సో ఏ ఒక్కళ్ళు కూడా మిస్ మ్యాచ్ అవ్వకూడదు. నేను ముందు కొడతాను, ఆ విధంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ నేను ముందు పాడతాను, ఏ విధంగా పాడతాను ఆ విధంగా మీరు పాడాలి. Everybody loudly, దగ్గరగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరి హరి బో. హరి హరి ముందురా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ
Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna. Everybody loudly, Hare Bol. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Everybody loudly Hare Bol. Hare Krishna 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 Hare 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 Rama
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Bol. हाँ हाँ Hare Bol. Everybody loudly. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. हाँ Hare. Thank you. Last but not least, 2 minutes. Very aggressive గా అందరూ భగవంతుడు ప్రసన్నం అయిపోవాలి, మన జీవితంలో పాపం అంతా నష్టం అయిపోవాలి. ఓకే ఎవ్రీబడి. అండ్ ఎవరు నృత్యం చేయాల్సింది నృత్యం చేసుకోండి. అండ్ క్లాప్స్ కొట్టండి. అది హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.